2023 తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ రాష్ట్ర ప్రజలందరూ ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు. మేము ఓటు ఎవరికి వేయాలి, ఎవరికి ఓటు వేస్తే మా జీవితాలు బాగుపడతాయి, ఏ పార్టీ గెలుస్తుంది అని రాష్ట్ర ప్రజలందరూ ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ముస్లింలు ఈ ఎలక్షన్లో ఏ పార్టీకి ఓటు వేయాలి, ఏ పార్టీకి ఓటు వేస్తే ముస్లిం సమాజం బాగుపడుతుందనే ఆలోచనలో తలమునకలై కనిపిస్తున్నారు. ఈ తరుణంలో ఈ వీడియో గనక మీరు పూర్తిగా చూసినట్లయితే ఆ పార్టీకే ముస్లింలు ఓటు వేస్తారు. ఏ పార్టీకి అయితే ఇప్పుడు నేను ఓటు వెయ్యండి అని అంటానో, ఈ వీడియో ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు తారుమారు అవుతాయని ఛాలెంజ్గా నేను చెబుతున్నాను. కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. తెలంగాణ ముస్లిం కమ్యూనిటీ ఓ పెద్ద సమూహం, దాదాపుగా 14% ఓట్లను కలిగి ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో గణనీయమైనటువంటి ముస్లిం ఓట్లు కలిగి ఉన్నారు. దానితో పాటు రాష్ట్రంలోని దాదాపు 40 నియోజకవర్గాలలో గెలుపు ఓటములను శాసించే నిర్ణయాత్మకమైనటువంటి శక్తిని కలిగి ఉన్నారు ముస్లిం ఓటర్లు. అయినప్పటికీ వీరిని ప్రభుత్వాలు కేవలం ఓటు బ్యాంకుగానే భావిస్తూ అన్యాయం చేస్తూ వస్తున్నాయి. జస్టిస్ సచార్ కమిటీ, రంగనాథ్ మిశ్రా కమిషన్, రాష్ట్రంలో సుధీర్ కమిషన్, తెలంగాణ తొలి బీసీ కమిషన్ ముస్లింల వెనకబాటుతనాన్ని చాలా స్పష్టంగా వివరించి చెప్పింది. ముస్లింలు ఎన్నో చోట్ల దళితుల కంటే వెనకబడి ఉన్నారని సచార్ కమిటీ తేల్చేసి చెప్పేసింది. అంతేకాకుండా విద్యా ఉద్యోగ రంగాలలో ముస్లింలు అట్టడుగున అల్లాడిపోతున్నారని, వెంటనే వారికి 10 నుండి 15% రిజర్వేషన్లు కల్పించాలి, యుద్ధ ప్రాతిపదికన ఆలోచించాలన్న విషయం కూడా నివేదికలు చాలా స్పష్టంగా తెలియజేశాయి. 1924 వరకు ఇండియన్ డిప్రెస్డ్ క్లాసెస్ లో ఎస్సీ హోదా కలిగి ఉన్నటువంటి ఎన్నో ముస్లిం కమ్యూనిటీలను మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే 1950లో ఆ హోదా తొలగించి అందరినీ కూడా ఓపెన్ కేటగిరీలో వేసినటువంటి చరిత్ర ఉంది. బీసీబీ కేటగిరీలోని దూదేకుల, నూరు భాష, పింజారి, లద్దాఖ్ ముస్లింలు మిగతా ఇతర బీసీ కులాల వారితో పోటీపడి రిజర్వేషన్ అవకాశాలు పొందలేక నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మన సమాజంలో ఉంది. ఈ మధ్య కాలంలోనే కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్లు అమలు విషయమై తప్పనిసరైన ఆయా రాష్ట్రాలకు రిజర్వేషన్లు పెంచుకునే ఒక అవకాశం కల్పించింది. ఆ వెంటనే కేసీఆర్ గారు 6% రిజర్వేషన్లు ఉన్నటువంటి ఎస్టీ సమాజానికి 10% రిజర్వేషన్లు పెంచేశారు. చాలా మంచి విషయమే. కానీ ముస్లింలు ఏ పాపం చేశారండి కేసీఆర్ గారు? మీరు 2 సార్లు హామీ చేశారు కదా, మేము మమ్మల్ని గెలిపించినట్లయితే ముస్లింలకు 12% రిజర్వేషన్లు కల్పిస్తారని మీరు చెప్పారు కదా, మరి ఏమైంది మీ వాగ్దానం? 2004 ఎన్నికల్లో మేము గెలిస్తే ముస్లింలకు 7% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి గెలిచినటువంటి కాంగ్రెస్ అయినా కనీసం 4% రిజర్వేషన్లు ముస్లింలకు ప్రకటించింది. ఇప్పుడు అది కూడా సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. ఈ గత 9.5 సంవత్సరాలుగా కనీసం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి కేసునైనా కొట్టించే దిశగా కేసీఆర్ గారు ప్రయత్నాలు చేశారంటే చేసినట్లు మాత్రం ఏం కనిపించట్లేదు. అయినా 9 సంవత్సరాల నుండి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు 12% రిజర్వేషన్లు కల్పిస్తాను అని చెప్పి ముస్లింల నుండి గంప గుత్తగా ఓట్లను మీరు వేయించుకున్నారు. ఆ తర్వాత నామమాత్రంగా అసెంబ్లీలో బిల్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. వారేమో ఆ బిల్ని చెత్తబుట్టలో వేసేశారు. అది మీకు తెలియదంటారా? కేసీఆర్ గారు మీరు బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీఏ తీసుకొచ్చినటువంటి అనేక బిల్లులకు మద్దతు తెలిపారు. కానీ ముస్లిం రిజర్వేషన్ పెంపు బిల్లును మాత్రం ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేకపోయారు. పైగా ముస్లిం నిరుద్యోగులకు ఎలాంటి అవకాశం కూడా మీరు కల్పించలేకపోయారు. ఈ 9 ఏళ్ల కాలంలో ఎన్నో నోటిఫికేషన్ల ద్వారా జరిగినటువంటి ఉద్యోగాల భర్తీలో ఎంతో మంది నిరుద్యోగ ముస్లింలు తమ ఉద్యోగాలను కోల్పోయారు. కేవలం మైనపు బొమ్మ లాంటి ఒక ముస్లిం మంత్రిని మీ పక్కన పెట్టుకొని గత 9 సంవత్సరాల నుండి ముస్లింలకు ఇచ్చినటువంటి ఏ హామీని కూడా నెరవేర్చకుండా, పైగా ముస్లింలకు ఉన్నటువంటి అంతో ఇంతో ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తూ ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో మీరు ఇచ్చేటటువంటి ఇఫ్తార్ దావత్లలో ఇఫ్తార్ ఖాओ సబ్ కుచ్ భూల్ జాओ అంటూ ముస్లింలను మభ్యపెడుతూ వస్తున్నారు కేసీఆర్ గారు. గత కొన్ని సంవత్సరాలుగా హమే ఇఫ్తార్ నహీ చాహియే, రోజ్గార్ చాహియే అని ఎంత మొత్తుకున్నా స్పందన కూడా లేదు మీ దగ్గర. గత 7 సంవత్సరాలుగా మైనారిటీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి కోసం సబ్సిడీ రుణాలు బంద్ చేయడంతో ముస్లిం యువత దిక్కు తోచని స్థితిలో ఉన్నారు.
ఎటు చూసిన ముస్లిం యువత నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఈ టర్మ్లో అలా జరగకుండా ఉండాలని తమ ఓటు వారికే వేయాలి, ఎవరైతే వాగ్దానం చేసి హామీలను నెరవేర్చుతారు అనేటటువంటి ఆలోచనతో ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ముస్లిం యువత. కర్ణాటక ఎన్నికలలో ఏకతాటిపై నిలిచి తమ ఓటు ప్రాధాన్యాన్ని దేశానికి చాటి చెప్పిన ముస్లింల మార్గంలోనే తాము కూడా నడవాలని తెలంగాణ రాష్ట్ర ముస్లింలు ముందడుగులు వేస్తున్నారు. ఓ కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్ర ముస్లింలు ఈ విధంగా ఎందుకు ఆలోచిస్తున్నారు, బీఆర్ఎస్ పై కేసీఆర్ పై ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు అంటే, గత ఎలక్షన్లలో కేసీఆర్ గారు ముస్లింలతో 10 వాగ్దానాలు చేశారు, 10 హామీలు ఇచ్చారు, ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయారు. మొట్టమొదటిది ముస్లింలకు 12% రిజర్వేషన్లు కల్పిస్తాను అని హామీ ఇచ్చారు, దాన్ని నెరవేర్చలేదు. రెండవది వక్ఫ్ బోర్డుకి జ్యుడిషియల్ పవర్ ఇస్తాను అని చెప్పారు, ఇవ్వలేదు. మూడవది ఒక అద్భుతమైన ఇస్లామిక్ సెంటర్ను ఏర్పాటు చేస్తాను అని హామీ ఇచ్చారు, చెయ్యలేదు. నాలుగవది అజ్మేర్లో రుబాత్ని ఏర్పాటు చేస్తాను అని చెప్పారు, చెయ్యలేదు. ఐదవది జహంగీర్ పీర్ దర్గాను 50,000 కోట్లతో డెవలప్ చేస్తాను అని చెప్పారు, చెయ్యలేదు. ఆరవది హుసేన్ షా వలీ రహ్మతుల్లాహి దర్గాకు చెందినటువంటి 1654 ఎకరాల వక్ఫ్ ప్రాపర్టీ కబ్జాకు గురైపోయి ఉంది, దానిని తిరిగి తెప్పించి వక్ఫ్ బోర్డుకి నేను అప్పగిస్తాను అని కేసీఆర్ గారు హామీ ఇచ్చారు, ఆ వైపునకు ఆలోచన కూడా చేయలేకపోయారు. ఏడవది జూబ్లీ హిల్స్ లోని కేబీఆర్ పార్క్ పేరు మార్చి ఆసిఫ్ జాహీ పార్క్ అని పేరు పెడతానని చెప్పారు, పెట్టలేదు. 8 హైదరాబాద్ ఓల్డ్ సిటీని తుర్కీలోని ఇస్తాంబుల్లా డెవలప్ చేస్తాను అని చెప్పారు, చెయ్యలేదు. 9వది మైనారిటీ ఉమెన్స్ రెసిడెన్షియల్ కాలేజీలను ఏర్పాటు చేస్తా అని చెప్పారు, చెయ్యలేదు. ఇక 10వది హైదరాబాద్ లోని చెంచల్గూడ జైల్ని ఆ ప్లేస్ నుండి షిఫ్ట్ చేసి ఆ ప్లేస్ లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ని కడతాను అని చెప్పారు, అది కూడా చేయలేదు. గత ఎన్నికలలో మీరు ముస్లిం సమాజానికి ఇచ్చినటువంటి ఈ హామీలను దృష్టిలో పెట్టుకొని ముస్లిం సమాజం 75% బీఆర్ఎస్ కి ఓటు వేయడం జరిగింది. రెండైనా ఖచ్చితంగా కేసీఆర్ గారు నెరవేర్చుతారు అని ముస్లింలు ఎంతో ఆశలు పెట్టుకొని ఎదురు చూశారు. ఆ రెండిట్లో ఒకటి 12% రిజర్వేషన్ ముస్లింలకు కల్పిస్తాను అని మీరు హామీ ఇచ్చారు, రెండవది వక్ఫ్ బోర్డ్ని జ్యుడిషియల్ పవర్ ఇస్తాను అని చెప్పారు. ఈ రెండిట్లో కూడా మీరు పూర్తిగా ఫెయిల్ అయిపోయారు కేసీఆర్ గారు. మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ముస్లింలకు ఇచ్చినటువంటి 10 వాగ్దానాలు నెరవేర్చడమే కాకుండా మీరు రాకముందు ముస్లిం సమాజంలో ఉన్నటువంటి 10 విషయాలను కూడా ముస్లింలు కోల్పోయారు. మీరు వచ్చిన తర్వాత తెలంగాణలో 8 మసీదులు డిమాలిష్ అయిపోయాయి, అందులో కేవలం 2 మసీదులు మాత్రమే పునర్నిర్మించబడ్డాయి, మిగతా 6 మసీదులు అలానే వదిలివేశారు. కనీసం వారి మీద ఎలాంటి కేసులు కూడా పెట్టకపోవడం చాలా విచారకరమైనటువంటి విషయం ఇది. ఇక రెండవది ఏంటంటే 42 ఉర్దూ లైబ్రరీలు కేసీఆర్ గారు రాకముందు నడిచేవి, ఆయన వచ్చిన తర్వాత వాటిని క్లోజ్ చేయడం జరిగింది. మూడవది 51 మైనారిటీ ఇంజనీరింగ్ కాలేజీలు నడిచేవి, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అవి క్లోజ్ అయిపోయాయి. ఇక నాలుగవది 65 మైనారిటీ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్స్ నడిచేవి, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత వాటిని లేపేశారు. ఇక ఐదవది తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ లో ఎవరైతే ముస్లింలు వైస్ ఛాన్సలర్ గా ఉన్నారో వారిని తొలగించడం కూడా జరిగింది. ఆరవది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిపార్ట్మెంట్ నుంచి ముస్లింల రిప్రజెంటేషన్ ని తొలగించడం జరిగింది. ఇక ఏడవది తెలంగాణ రాజ్యసభ ఎంపీ సీట్ల నుంచి ముస్లింల లీడర్షిప్ ని తొలగించి వేశారు. ఎనిమిదవది నిజాం సర్కార్ యొక్క 11 హిస్టారికల్ ప్లేసెస్ ని డిమాలిష్ కూడా చేయడం జరిగింది. ఇక 9వది 2014 అసెంబ్లీలో వక్ఫ్ బోర్డ్ రికార్డులను సబ్మిట్ చేయడం జరిగింది. అందులో 77,000 ఎకరాల వక్ఫ్ ప్రాపర్టీ ఉంది అని ఆ రికార్డులో తెలియజేయడం జరిగింది. కానీ ఇప్పుడు జూన్ నెల 2023లో చెక్ చేసినట్లయితే వక్ఫ్ బోర్డ్ రికార్డులో కేవలం 23 ఎకరాల వక్ఫ్ ప్రాపర్టీ మాత్రమే ఉంది అని రికార్డ్స్ తెలియజేస్తున్నాయి. అంటే 54,000 ఎకరాల వక్ఫ్ ప్రాపర్టీ అన్యాక్రాంతమైపోయింది. అది ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియదు. అది ఇదే హయాంలో జరిగినటువంటి విషయం. ఇక 10వది జైలు నుండి కోర్టుకు వెళ్ళొస్తున్నటువంటి ట్రయల్లో ఉన్నటువంటి 5 ముస్లిం యువకుల్ని
ఆలేర్ ఎన్కౌంటర్లో షూట్ చేసి చంపేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఆ ఫ్యామిలీస్కి న్యాయం అనేది జరగలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఈ విషయాలే కాకుండా పివి నరసింహారావు గారిని ముస్లింలు అంతగా ఇష్టపడరు అన్న విషయం మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి అలాంటి తరుణంలో పివి నరసింహారావు గారి బర్త్డే సందర్భంగా తెలంగాణ గవర్నమెంట్ ఫండ్ నుండి 100 కోట్ల రూపాయలను శాంక్షన్ చేయించి ఆయన బర్త్డేని జరిపి మరోసారి ఆయన్ని హైలైట్ చేయడం కూడా మనం చూసాము. నక్లెస్ రోడ్ పేరు మార్చి పివి నరసింహారావు రోడ్ అని పేరు పెట్టడం కూడా జరిగింది. హైదరాబాద్ యూనివర్సిటీ పేరు మార్చి పివి నరసింహారావు పేరు మార్చడానికి సీఎం కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ నుండి బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ కి రిక్వెస్టింగ్ లెటర్ కూడా రాయడం జరిగింది. అంతేకాదు పివి నరసింహారావు గారు ఇప్పుడు చనిపోయారో పొలిటికల్ కెరీర్ మొత్తం కూడా అక్కడ అయిపోయింది. ఆ తర్వాత కేసీఆర్ గారు పివి నరసింహారావు గారి కూతురికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ నుండి. అంతేకాదు సెంట్రల్లో బీజేపీకి కేసీఆర్ ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు అంటే ఆర్టికల్ 370లో కేసీఆర్ మోదీకి సపోర్ట్ చేయడం జరిగింది. ట్రిపుల్ తలాక్ బిల్లో బీఆర్ఎస్ ఎంపీలను పార్లమెంటుకు పంపించకుండా ఆ బిల్ కి వ్యతిరేకంగా ఓటు వేయకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం సపోర్ట్ చేయడం జరిగింది ట్రిపుల్ తలాక్ కి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ లో బీజేపీకి సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఎలక్షన్ లో కూడా బీజేపీకి సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. నోట్ల రద్దు డిమానిటైజేషన్ లో కూడా బీజేపీకి సపోర్ట్ చేసింది బీఆర్ఎస్. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అసలు మైనారిటీల కోసం ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? మన తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ ఎంతో తెలుసా? 2,77,698,00,000. వీటిలో మైనారిటీల కోసం ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టేది కేవలం 2,000 కోట్లు మాత్రమే. అంటే పర్సెంటేజ్ గా మీరు చెప్పాలి అంటే 0.75% మాత్రమే ఈరోజు మైనారిటీలకు ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. అందులో కూడా మైనారిటీ కార్పొరేషన్ యొక్క శాలరీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ 2,000 కోట్ల నుండే ఖర్చు పెట్టడం జరుగుతుంది. వాస్తవంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వం ముస్లింలను యూజ్ అండ్ త్రోగా భావిస్తుంది. కానీ జెండాలు మోసేటటువంటి ముస్లింలకు పాపం తెలియదు ముస్లిం సమాజానికి ఎంత నష్టం కలుగుతుందో. మనకు ఓటే కదా ఆయుధం. ఓటు వేసే ముందు ఆ పార్టీ సభ్యులతో ఆ ప్రభుత్వంతో కలిసి మన హక్కుల్ని మనం పోరాడుకోవాలి కదా. ఒకవేళ అడిగితే మీరు ఒక చిన్న చితక లీడర్గా ఉండి మీరు కనుక ప్రశ్నించినట్లయితే అక్కడ ఉన్నటువంటి మీ స్థానాన్ని మీరు కోల్పోతారు అనే భయంతో మీ జీవితం మొత్తం కూడా జెండాలు మోయడానికే సరిపోతుంది. మీరు మాత్రము ముస్లిం సమాజాన్ని ఉద్ధరించలేకపోతున్నారు. ఎందుకంటే పాపం మీకే తెలియదు ముస్లింల వెనక ఏం జరుగుతుందో. నిజంగా చెప్పాలి అంటే ఓట్ల దామాషా ప్రకారంగా కనీసం 10 అసెంబ్లీ స్థానాలను ప్రకటించాలి. కానీ ఇక్కడే తెలిసిపోతుంది బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే కేవలం బోధన్ నుండి ఒక షకీల్ గారికి అసెంబ్లీ స్థానాన్ని అంటగట్టి వారు చేతులు దులిపేసుకున్నారంటే దీన్ని బట్టి అర్థమవుతుంది కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ కి, కేటీఆర్ కి ముస్లింలపై ఉన్నది ఎంత అభిమానమో ఎంత ప్రేమనో ఇక్కడ అర్థమైపోతుంది. కనీసం కాంగ్రెస్ అయినా 6 అసెంబ్లీ స్థానాలని ముస్లింలకు ప్రకటించడం జరిగింది. నిజామాబాద్ అర్బన్ నుండి, అదేవిధంగా ఇక్కడ మీకు జూబ్లీ హిల్స్ నుండి, నాంపల్లి నుండి, మలక్పేట్ నుండి, కార్వాన్ నుండి, చార్మినార్ నుండి ఈ విధంగా 6 అసెంబ్లీ స్థానాలనైనా కాంగ్రెస్ ముస్లింలకు అప్పగించింది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఒకే ఒక బోధాన్ నుండి ఒక అసెంబ్లీ స్థానాన్ని ప్రకటించడం బట్టి మనకు తెలిసిపోతుంది ముస్లింలపై ఉన్నది ఒక కపట ప్రేమ తప్ప ఇంకేం కాదు అని. కేసీఆర్ గారైనా కేటీఆర్ గారైనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింలు ఎదుగుతున్నారో వారి గురించి కాస్త అయినా గౌరవం అనేది మీకు ఉందా అనే ప్రశ్న కూడా నాకు తలెత్తుతుంది. ఎందుకంటే ఈ 9.5 సంవత్సరాల కాలంలో మీరు ఎప్పుడైనా ఏ సమస్య పైనైనా డిస్ట్రిక్ట్లో ఉంటున్నటువంటి ఎన్నైతే జమాతులు ఉన్నాయో, సంస్థలు ఉన్నాయో, ముస్లిం మత పెద్దలు ఉన్నారో వారిని ఎప్పుడైనా మీరు ఆహ్వానించి అసలు ముస్లింల సమస్యలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేశారా?
ఆ విషయం పక్కన పెట్టండి. ఇప్పుడు ఎలక్షన్స్ కాలంలో ఈ యొక్క ఎన్నికల సందర్భంగా ప్రతి మతం వారి దగ్గరికి మీరు వెళ్తున్నారు కదా. ఇక్కడ కేటీఆర్ గారు చర్చికి వెళ్ళారు, కేసీఆర్ గారు బహిరంగ సభల్లో సంబోధిస్తున్నారు. కనీసము ఒక మస్జిద్నైనా మీరు విజిట్ చేసేటటువంటి ప్రయత్నం చేశారా అంటే ముస్లింలు అంటే ఎందుకండి మీకు అంత అవలోకన? ఒక్కసారి మీరు చెప్పండి. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రంగాలలో వెనకబాటుతనానికి గురైపోతున్నటువంటి ముస్లింలు ఈ ఎలక్షన్స్ లో మరోసారి పాములుగా మారిపోకుండా జరిగిన అన్యాయాలను అవలోకనం చేసుకుంటూ ఈసారి తప్పనిసరిగా హస్తం గుర్తుకు ఓటు వేయాలని ముస్లింలందరూ కూడా నిర్ణయించుకుంటున్నారు. కాబట్టి ఈ సందర్భంగా నా తెలంగాణ రాష్ట్ర ముస్లిం సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ముస్లిం సమాజంపై జరుగుతున్నటువంటి దాడులు మరియు దౌర్జన్యాలు నేషనల్ లెవెల్లో ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా దాని గురించి మీకు నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సెంట్రల్లో బీజేపీతో పోరాడగలిగే ఏకైక పార్టీ ఏదైనా ఉంది అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కాబట్టి దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తుని కాపాడడానికి ముస్లిం సమాజ ఉలమాలు, ధార్మిక పండితులు కలిసి నిర్ణయం తీసుకున్నారు. ఈసారి తప్పనిసరిగా కాంగ్రెస్కే మీ ఓటు వేయాలని ముస్లిం ఉలమాలు కోరుకోవడం జరిగింది. జమాతే ఉలమా, పర్సనల్ లా బోర్డ్, మిల్లీ కౌన్సిల్, జమాతే ఇస్లామీ ఇలా చాలా సంస్థలు మనవి కూడా చేయడం జరిగింది. సెంట్రల్లో కాంగ్రెస్ రావాలి అంటే రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ రావాలని చాలా మంది మనవి కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ లో ఉంటున్నటువంటి ప్రముఖ లీడర్స్ ఎవరైతే ఉన్నారో కొంతమందిని కలిశాను, కొంతమందితో ఫోన్లో కూడా మాట్లాడడం జరిగింది. ఆరిఫ్ హసన్ ఖాన్ సాబ్, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అబ్జర్వర్, ఎక్స్ మినిస్టర్ మహారాష్ట్ర. అలాగే నేను కలవడం జరిగింది రేవంత్ రెడ్డి గారిని, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా బట్టి విక్రమార్క గారితో కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది. షబ్బీర్ అలీ గారిని కూడా కలవడం జరిగింది, ఫోన్లో మాట్లాడడం జరిగింది. మీ ప్రభుత్వం గనక వచ్చినట్లయితే మీరు ముస్లింలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి, ముస్లింల ఎడ్యుకేషన్ పై, ముస్లింల ఎంపవర్మెంట్ పై తప్పనిసరిగా మీరు కృషి చేయాలని వారితో మాట్లాడడం కూడా జరిగింది. అయితే సోదరులారా, కొంతమందికి నేను ఇలా మాట్లాడడం నచ్చకపోవచ్చు. ఎందుకంటే బ్రదర్ సిరాజ్ గారు కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తున్నారు, కాంగ్రెస్ కి ఓటు వేయమంటున్నారు అని మీరు ప్రశ్నించవచ్చు. ఏంటండి మీరు ఒక దీన్ మరియు మోటివేషన్ స్పీకర్, మీరేంటి ఇలా మాట్లాడమని? ఇలా మీరు పకోడి మాటలు దయచేసి మాట్లాడకండి. ఎందుకంటే రాజకీయ చైతన్యం కూడా ధర్మంలో, దీనిలో ఒక భాగము. నేను ఈ వీడియో చేయడానికి, కాంగ్రెస్ కి ఓటేయండి అని చెప్పడానికి ఎవరితో ఎలాంటి రూపాయి కూడా నేను తీసుకోలేదు, ఎవరితో కూడా ఇలాంటి ఒప్పందాలు కూడా నేను కుదుర్చుకోలేదు. కేవలం నేను చేసేది నా సమాజం జాగృతి అవ్వాలి, నా సమాజం బాగుపడాలి, అలాగే నా రాష్ట్రం బాగుపడాలి అన్న ఏకైక ఆలోచన తప్ప ఎలాంటి ఆలోచన నాలో లేదు. కాబట్టి ఎలాంటి క్యాంపెయినింగ్ కూడా నేను వెళ్ళలేదు, ఎలాంటి సభలలో కూడా నేను పాలు పంచుకోలేదు, ఆ డయాస్ నుండి నేను నా గొంతుని కూడా వినిపించలేదు. కేవలం నా యూట్యూబ్ నుండి నా ముస్లిం సమాజాన్ని మేల్కొల్పాలని నేను ఈ వీడియో చేయడం జరిగింది. కాబట్టి డిసిషన్ మీ చేతిలో ఉంది. ఎవరికి ఓటు వేసినా మన జీవితాలు కానీ, దేశం కానీ బాగుపడదు అనే నిరాశ చెందకుండా, దేశానికి స్వాతంత్రం, రాష్ట్రానికి ప్రత్యేక అస్తిత్వం అనేది నిరాశ నుండి కాకుండా ఆశ ద్వారా మాత్రమే సాధ్యమయ్యాయి అన్న విషయాన్ని ఎప్పుడు మనం మర్చిపోకుండా ఓటు వేద్దాం, రాష్ట్ర స్థితిగతుల్ని మార్చుదాం. ఓటింగ్ కై మనం అరగంట లైన్లో నిలబడి ఓటు వేసి 5 సంవత్సరాల వరకు రాష్ట్రాన్ని, దేశాన్ని లైన్లో పెట్టబోతున్నామని గర్వపడదాం. జై హింద్.